వెల్ఫేర్ హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు పేద పిల్లల వాళ్ళు వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలి. 150 గ్రాములు 170 గ్రాములు కొంత లేవని చెప్పి బీపీటీ తన రాష్ట్రం బీపీటీ సన్న పాత బియ్యం అన్నంతో పాటుగా కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి మొట్టమొదటి జీవో 70 సంవత్సరాల స్వతంత్ర కార్పొరేషన్ అంతా ఈ బిడ్డనే ఇచ్చిపోయింది ఆ జీవో. మళ్ళీ వచ్చిండు అన్నా హాస్టల్ సీట్ సరిపోతలేదు, రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చే రిజల్ట్ హాస్టల్లో ఉన్న వస్తలేదు. నేను ఏం డిమాండ్ చేస్తాను కాదు, నేను ఏం డిమాండ్ చేస్తాను ఏమాట ఈటలాడు కడవాడు మీరటి కాడు తన మని ఎండగొట్టుకోడు, మీరటి కాడు తన మని ఎండగొట్టుకోడు. పేదల జీవితాల్లో వెలుగు ఉండకుండా ఈటలాడు ఆర్థిక మంత్రిగా ఉద్యోగం తెచ్చిపెట్టింది. చాలా మంది తెలియదు, అది బయటికి రాలేదు. 40 రోజుల పాటు రాకేష్ రెడ్డి రాజ్యాంగం నీలాంటిది అవసరం ఉండదు, రాజ్యాంగం పేదలకు అవసరం ఉంటుంది. కుటుంబంలో 10 మంది పిల్లలుంటే ఏ తల్లి ఏ తండ్రి అయినా వెలుగుంచవలసిన తెలుసా మీకు? 10 మంది పిల్లలు ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఏ కొడుకు బలహీనంగా ఉంటాడో, ఏ బిడ్డ బలహీనంగా ఉంటాడో తల్లి తండ్రి ఆ బిడ్డల వైపు ఆ కొడుకు వైపు ఆలోచించడం కోసం ఉన్న వాళ్ళ వైపు ఆలోచించండి. ఎన్న కొడుకు దగ్గర పోయి అబద్ధం ఆడైనా కొడుకైనాకి ఇది కావాలని చెప్పి తెచ్చుకొని ఆమె ఆకలిని ధరించి లేని కొడుకు పెట్టే ప్రయత్నం చేస్తుంది, సెన్సార్ చేసి దాచుకొని పెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం బాధ్యత కూడా అంబేద్కర్ చెప్పినటువంటి మొట్టమొదటి మౌలిక సూత్రం డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ప్రభుత్వ చూపంత కూడా పేదల వైపే ఉండాలి. సమాజంలో సమానత్వం రానంత ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన ఫలాలు అందనంత వరకు ఈ దేశం సంపన్నంగా ఉండదు, అది శాంతిగా ఉండదని చెప్పిన మానవుడు అంబేద్కర్. అందుకే ఇంతమంది చెప్పినట్టుగా అనేక ఉద్యమాలు వచ్చినాయి, రక్తపాతం జరిగింది ఇక్కడ. కానీ ఇప్పటికీ 75 సంవత్సరాలు కూడా మాట్లాడుతుంది. దాంట్లో 40 రోజులు 40 days శాసనసభ హాల్ నంబర్ 3 ఇప్పటి వరకు మెట్లు ఎక్కని కులాలు, అసెంబ్లీ గోడ ముట్టుకొని కులాలు ఇట్లా ఉండాలని చెప్పని కూడా కులాలకు మేమన్నాం. వాళ్ళు వడ్డీ చంద్రబాబు వచ్చేది వాళ్ళ దగ్గర వచ్చేది పిల్లలు 40 రోజుల పాటు సభ జరుపుకున్నాను. 40 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పేద కులాలతోటి సమావేశాలను పనిచేసి నీ బాధేంది అని చెప్పి అడిగి 40 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు కావచ్చు, ఆనాడు అసెంబ్లీ స్పీకర్ గారు కావచ్చు, కౌన్సిల్ చైర్మన్ గారు కావచ్చు, ఎంపీలు ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టి 3 రోజుల పాటు మేధమానం చేసి దాని నుంచి పుట్టుకొచ్చింది 270 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళ విషయం మర్చిపోకట్టు. గట్టిగా రాలేదు. 40 రోజుల పాటు సమావేశం పెట్టి 3 రోజుల పాటు కాల్ఫ్లో పెట్టి అక్కడి నుంచి ఏమడుగుతుంది ఒక స్కూల్ అని, ఏమడుగుతుంది 100 సీట్లని. ఆ 250 స్కూల్ ఇచ్చినాడు. సంచార జాతుల పిల్లలకి ఇంజన్స్ తో సంబంధం లేకుండా, మార్కులతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా ఎన్ని వేల మంది ఆ పిల్లలు చదువుకోవస్తే ఆ పిల్లలకి సీట్లు ఇచ్చి చదివించినటువంటి సందర్భాన్ని మర్చిపోవద్దని చెప్పి చెప్తున్నాను. 250 రెసిడెన్షియల్ స్కూల్ మాత్రమే కాదు, అలాంటి పిల్లలకి ఎంట్రన్స్ లేకుండా, మార్కులు ఉన్నాయో చూడకుండా డైరెక్ట్ సీట్ ఇచ్చి చదివించాలని చెప్పి ఆ గడ్డం వచ్చింది గుర్తుపెట్టుకోండి. అందుకే రాజ్యాంగం ఎవరికి కావాలి? ఒక గవాడికి కావాలి. అన్నిటికీ మెరిట్ ఉంటుంది, కానీ పాలకులకు మెరిట్ ఉండాలి, పాలకులకు కూడా మెరిట్ ఉండాలి. ప్రజలకు ఏం బాధలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో అది అర్థమయ్యేటువంటి మెరిట్ ఉండాలి.
ఆ మెరిట్ లేదు కాబట్టి ఇట్లా కలిసిపోతుందని. అందుకే ఇవాళ ఎవడు ఆపలేడు. ప్రతి గుడిసెలో కూడా చదువుకున్న అమ్మాయి ఉన్నది ఇవాళ, ప్రతి గుడిసెలో కూడా చదువుకున్న అబ్బాయి ఉన్నది ఇవాళ మా సగళ్ళు ఎవరికి అంటున్నారు, పాలమూరు మా అన్న గోరటి ఇంకా రాసిన పాట ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాం పాలమూరు పక్షులు, ఎన్ని సంవత్సరాలు వింటాం ఆ కన్నీళ్ళ ఘోషలు. మేము అనుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత అలాంటి పాటల జాగలో ఇవాళ గొప్ప పాటలు పాడుకునేటువంటి రోజులు వస్తాయని చెప్పి ఆశించడం 10 ఏళ్ళు గడిచిపోయింది. కానీ ఇంకా అది సాధ్యం కాలే. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకా ఎక్కడో ఒక విప్లవం జరగాల్సి అక్కర్లేదు. ఆ విప్లవం అనగారిన జాతుల హక్కులను, అనగారిన జాతుల సమస్యని పరిశీలించేటువంటి వ్యక్తులు రావాలి, పరిశీలించే ప్రభుత్వం తప్పకుండా రావాలి. అది రానంత వరకు ఎంత మాట్లాడుకున్నా కూడా అది పెద్ద ఎన్ని చేసినా ఇంకా చెప్పుకోకపోతే ఉండదు. కానీ నేను మళ్ళీ చెప్పబోతున్నా, మా చూపాలని ఎప్పుడు అంటుండే అన్నా క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని అంటుండే. తప్పకుండా జరిగింది ఏంటని ఇవాళ ఈ సభ, ఇవాళ మా శేఖర్ సాగర్ పెట్టిన సభ, మా శ్రీరంగ పెట్టిన సభ, మా సతీష్ పెట్టిన సభ, ఇవాళ మా మారుతి మా లీడర్లు అంతా ఉన్నారు. ఇది వృధా కావచ్చునా? ఈ మాత్రం నువ్వు చైతన్యాన్ని ప్రదర్శించకపోతే నీ గురించి మాట్లాడబడేది ఉండదు. నీ చరిత్ర వేరే వాడు చెప్పినప్పుడు నీ చరిత్రలో నువ్వు చెప్పుకోవాలి. నీ రాత నువ్వు రాయినప్పుడు నీ రాత నువ్వే రాసుకునే ప్రయత్నం చేయాలి. సిగ్గుపడాల్సిన లేదు. నేను కులాన్ని నమ్ముకున్నాడు కాకపోవచ్చు, నేను మతాన్ని నమ్ముకున్నాడు కాకపోవచ్చు, కానీ నేను మానవత్వాన్ని నమ్ముకునే వాడే కావచ్చు కాక. కానీ నా చూపు మాత్రం మా అంబేద్కర్ రాసినట్టుగా పేదల వైపు చూడాలన్నటువంటి దాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోను. నేను అది ఏ పార్టీలో ఉన్నా ఇంకా మర్చిపోలేదు. నేను పార్లమెంట్ కూడా ఒక ఇష్యూ వచ్చినప్పుడు నేను బాగా చెప్పిన మళ్ళా ప్రభుత్వాలు చేస్తున్న ప్రోగ్రామ్ లో పేదల బతుకులు నలిగిపోతున్నటువంటి సంకేతాలు మాత్రం మళ్ళించిన. నేను మీకు ఒక ఆశ్వాసం 8 దినాలు చెప్పండి. బీసీ నుంచి రావాలని నాకు నిజంగా మానవ నాగరికత మాత్రమే కాదు, కూడుకో ఇలా నువ్వు చెరువు పోయకుండా మాకు రాదు. ఇలా కూడు, ఏ గూడు అయితే 3 ఇంపార్టెంట్ అనుకుంటామో, కూడు గుడ్డ నీడ అనుకుంటామో, అలా రెండింటించినప్పుడు మీరే గుర్తుపెట్టుకోండి. గౌరవించిన మేరు, ఇల్లిచ్చిన మేరు, చెరువులు తవ్వించిన మేరు, నాగంగా సాగర్ మనిషిని డ్యామ్ కట్టించి పంట పనులకు నిలిచి మానవ జాతి ఆకర్షించే బిడ్డలు మీరే కాబట్టి ఇవాళ చిన్నవాళ్ళం కావచ్చు, సంఖ్యకు చిన్నవాళ్ళం కావచ్చు, కానీ మానవాళికి ఆకలి తీర్చిన బిడ్డలం కాబట్టి, గంట గొప్ప ప్రాధాన్యమైన బిడ్డలం కాబట్టి తప్పకుండా నేను ఒక్క దాంట్లో ఏకీభవించా. నేను 100ల సార్లు చెప్తున్నా, నేను లీడర్ కావాలనుకుంటే డబ్బుతో సంబంధం ఉండదు. నువ్వు ఉండగా లీడర్ కావాలనుకుంటే నిన్నే వెతుక్కొని వస్తుంది పార్టీ.